పూర్వం మగధ దేశాన్ని ఒక రాజు పరిపాలించేవాడు. ఆ రాజు ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకునేవాడు. ఒకసారి అతను తన దూరపు బంధువైన కార్తికేయుడిని పిలిచి అతను మంచివాడు అనుకుని సైన్యాధికారిగా నియమిస్తాడు. కానీ కార్తికేయుడు అనుకున్నంత మంచివాడు కాదు. ప్రజల్ని హింసించి వారి దగ్గర ఉన్న డబ్బును దోచి ఖజానాను ఖాళీ చేస్తూ ఉంటాడు. అందుకని ప్రజలందరూ ఈ బాధపడలేక రాజు దగ్గరికి వచ్చి తమని ఆ బంగ్లా బారి నుంచి రక్షించమని కోరుకుంటారు. అప్పుడు రాజు ఒక అర్ధరాత్రి మొసలి వాని వేషంలో బయలుదేరతాడు. అతనికి రాముడు అనే ఒక చిన్న దొంగ తారసపడతాడు. రాముడు చాలా మంచివాడు, ఎవరిని హింసించడు. తనకి ఎంత కావలిస్తే అంతే దొంగిలిస్తాడు. ఏమ్మా, ఇంత నువ్వు చిన్న దొంగవి, కానీ ప్రజలందరూ వచ్చి రాజుని మొరపెట్టుకున్నారట అంటే, అవునండి, రాజుగారి ఆస్థానంలో ఉన్న కార్తికేయుడే దీని అంతటికీ కారణం అని చెబుతాడు. అప్పుడు రాముడు అంటాడు, తాత, ఈరోజు మనం కోటకి కన్నం వేద్దాం అనుకుంటున్నాము, నీవు నాకు సహాయంగా వస్తావా అని అడుగుతాడు. వీళ్ళు కోటలో రాజుగారి సైన్య మందిరానికి వెళతారు. అక్కడ ఒక 4 వరహాలు తీసుకుందాం తాత అని అంటాడు రాముడు. 4 వరహాలు తీసుకుని రాముడు వెళ్ళిపోతాడు. మరునాడు రాజు కార్తికేయుని పిలిచి ఖజానా తెరిచి డబ్బులు చెప్పమంటాడు. దొంగలు పడ్డారు కదా, ఏం తెలుస్తుందని చెప్పి మొత్తం అంతా దొంగిలిస్తాడు. రాజుకి ఈ విషయం తెలిసి అతన్ని బంధించి రాముడిని పిలిచి కోటలో మంచి ఉద్యోగం ఇస్తాడు.